ఈ రాత్రి కాల సమయంలో కొన్ని విషయాలను మనం మాట్లాడుకోవడం ప్రయత్నం చేద్దాం, కలిసి డిస్కషన్ చేద్దాం, కలిసి నేర్చుకోవడం ప్రయత్నం చేద్దాం. భక్తి జీవితంలో మనం ఎలాగ కొనసాగాలి, ఎలాగ నడవాలి అనే విషయాన్ని మనము ఆలోచన చేస్తుంటాం ఎక్కువగా. అసలు ఎలాంటి భక్తి చేయాలన్నది మనం మెయిన్ ఆలోచన చేయవలసింది, ముఖ్యంగా మనము ఆలోచించవలసిన మాట. దేవునికి స్తోత్రం. ఏంటంటే మన భక్తి ఎలాగుంది, భక్తి గురించి బైబిల్ గ్రంథం చాలా విషయాలు, చాలా మాటలు తెలియపరుస్తుంది. దాంట్లో కొన్ని విషయాలను మీకు ఈ రాత్రికాల సమయంలో తెలియపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాం. మనమందరం కలిసి తెలుసుకుందాం భక్తి ఏంటి, అసలు ఎలాంటి భక్తిలో మనం ఉండాలి అనే విషయాలను కొన్ని పాయింట్అవుట్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. కొన్ని నేర్చుకోవడానికి తెలియపరుస్తున్నాడు గ్రంథకర్త. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది భక్తిహీనులుగా ఉంటూ ఉన్నారన్నాడు, కొంతమంది నిష్ఫలమైన భక్తిని చేస్తున్నాడు అన్నాడు. ఇంకా మనం ఆలోచన చేస్తే కొంతమంది భక్తిలో ఆ శక్తిని పొందట్లేదని తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు మనం చేసే భక్తిలో మనం ఎలాగ ముందు కొనసాగాలి అనే విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. భక్తి అనేది మన జీవితంలో అదొక ఏమంటారు, అది ఒక భాగమైపోవాలి మన జీవితంలో. దేవునికి స్తోత్రం. అంతేగాని ఏదో ఆదివారం వచ్చాక ఏదో నామకే వాస్తు లేక నామకార్థంగా వెళ్ళి వచ్చేది కాదు. అది మన జీవితంలో ఒక భాగమైపోవాలి. అండ్ పనికి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నామో దానికంటే ఎక్కువగా మనం ఇవ్వగలిగితే బాగుంటుంది. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో భక్తిని పక్కన పెట్టి మనము ఇదిగో మన లోకానుసారమైన వాటి వైపు మనం ఎక్కువగా చూస్తున్నాం. దాని కొరకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనమందరం కలిసి నేర్చుకుందాం. చూడండి, మనము ఎలాంటి భక్తిలో కొనసాగాలి అనే విషయాలను మనము చూద్దాం. మొట్టమొదటిగా భక్తి ఎలా మనము కొనసాగింప చేయాలి అనే విషయాలను చూడండి. యాకోబు రాసిన పత్రిక మొట్టమొదటి మాట, భక్తిలో కొన్ని విషయాలను, ఎలాంటి భక్తిని మనం కలిగి ఉండాలి దాంట్లో భాగముగా చూడండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 27వ వచనములో ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. తండ్రి అయిన దేవుని ఎదుట భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాళ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయే. ఈ లోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను కాపాడుకొనుటయే ఈయనే. ఇక్కడ చూడండి, ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ఏమంటే ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా ఏం చేయాలా, తనను తాను కాపాడుకున్నట్టయే. ఈరోజు చూడండి, అసలైన మన భక్తిలో ఇహలోక మాలిన్యం అంటకూడదంట. దేవునికి స్తోత్రం. అందుకని ఇహలోక మాలిన్యము అంటకుండా మనము మొట్టమొదటిగా ఎలాంటి భక్తిని మనం కొనసాగించాలి అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ఏమంటే చూడండి, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును, ఇక్కడ అంటున్న నిష్కలంకమైన భక్తి. దేవునికి స్తోత్రం. ఎలాంటి భక్తి అంట? మన భక్తిలో ఏముండాలి తెలుసా? నిష్కలంకము. అర్థమైందా? ఇంకొక మాట మీకు అర్థం అవ్వాలని ముందుగానే, పవిత్రమైనది, నిష్కలంకమైనది. ఎలాంటి భక్తి అంట? నిష్కలంకమైన. మన భక్తిలో ఎలాంటి కూడా ఏమంటారు, వాటి అనుమానాలు ఉండకూడదు, ఎలాంటి డౌట్స్ ఉండకూడదు, ఎలాంటి అపవిత్రత ఉండకూడదు. కొంతమంది ఈ భక్తిని ఎలా చేస్తున్నారు, ఫ్యాషన్గా చేసుకుంటూ ఉన్నారు. ఫ్యాషన్ అంటే గుడికి వెళ్ళడం ఒక ఫ్యాషన్, ఏమండి? గుడికి వెళ్ళడం ఒక ఫ్యాషన్, లేకపోతే గుడికి వెళ్ళడం ఒక అలవాటు, ఏమండి? గుడికి వెళ్ళడం ఒక అవసరత, ఏమండి? అవసరం ఉంది, ఏమండి? ఇప్పుడు ఈ లోకంలో చూస్తే కొంతమంది పండగలకి వెళ్తూ ఉంటారు గుడికి, కదండి. మందిరానికి ఎప్పుడు వెళ్తారంట? పండగలకు మాత్రమే. అదొక ఆచారం, అలవాటు. పండగలకి వెళ్ళి వస్తున్నామండి. అలవాటు ఎలా ఉండాలో తెలుసా? అది నిష్కలంకమైన భక్తిలోనికి మనం నడిపించాలి. ఆ భక్తి అలవాటు కాదు, అది ఒక భాగం అయిపోవాలి. దేవునికి స్తోత్రం. క్రికెట్ ఆడడం ఒక అలవాటు, ఏమండి? ఆటలు ఆడడం ఒక అలవాటు, ఏమండి? అంతేనా? ఇంకా అట్లా టూర్లు తిరిగి అదొక అలవాటు. ఇలాంటి వాటితో పోల్చకూడదు భక్తిని.
ఎలాంటిగా ఎలాంటి భక్తిగా ఉండాలంటే ఇది నిష్కలంకమైన భక్తిగా ఉండాలి. నువ్వు చేసే భక్తి ఈరోజు ఎలాగ ఉండాలా? నిష్కలంకమైన. దాంట్లో ఇక ఈ ఈ యొక్క రోజు ఉందంటే దాని కొరకు నీవు సమస్తాన్ని పక్కన పెట్టేయాలి. దేవునికి ఆ భక్తిలో నువ్వేమైపోవాలి తెలుసా? లీనమైపోవాలి. ఎందుకో మనం భక్తి చేస్తుంటాం కానీ దాన్ని పరిపూర్ణంగా మనం కొనసాగించట్లేదు కొన్నిసార్లు. అండ్ పరిపూర్ణతలోనికి రావట్లేదు. మందిరానికి వస్తాం కానీ పరిపూర్ణమైన భక్తిలో మనం ఉండట్లేదు. అక్కడ అంటున్నాడు, నిష్కలంకమైన భక్తిని నువ్వు కలిగి ఉంటే అదేం చేస్తుందో తెలుసా? అది నిన్ను కాపాడును అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇహలోక మాలిన్యం అంటకుండా ఏం చేస్తుంది తెలుసా? మనల్ని మనం కాపాడుతుంది. ఏండి, మనం బయటికి వెళ్ళినా పాప లోకంలో తిరుగుతూ ఉన్నప్పటికీ, పాప స్నేహితులతో మనం తిరుగుతున్నప్పటికీ ఈ లోక మాలిన్యం మనకేం చేయదంట? అంటనివ్వకుండా చేస్తుంది. గడిచిన వారంలో ఒక విషయాన్ని గుర్తు చేశాను. అంతకుముందు నెలలో మనము వారంలో చూస్తే పావురం గురించి మనం మాట్లాడుకున్నాం కదండి. దాంట్లో ఉంది ఈ మాట ఏంటది? నిష్కలంకమైన స్వభావం తంది కదా. ఎలాంటి స్వభావం అంటే నిష్కలంకమైన స్వభావం. అండ్ అది ఎంత మాత్రము కూడా తనలో ఏ యొక్క అపవిత్రత రానివ్వదు. అపవిత్రమైన దానిని ముట్టదు. ఈరోజు మన జీవితాల్లో అర్థం చేసుకోవాలి, మనం భక్తి చేస్తే అది నిష్కలంకమైనదిగా ఉండాలి. ఏమండి, కొంతమందికి తాగి గుడికి వెళ్తుంటారు. ఏమండి భక్తి వల్ల ఏమో ఉపయోగం ఉందా? ఏమండి తాగలి ఈ అరసరా అని కొబ్బరికాయ తండ్రి అయితే ఊకి చేయించుకోండి. ఏమండి ఎలాంటి భక్తిగా ఉండాలా? లేకపోతే పాపపు బంధాలు, పాపపు క్రియలు తమ జీవితంలో పెట్టుకొని ఏం చేస్తారు? ఏమండి పాపం చేసిన తర్వాత వెళ్ళి దేవుని మొక్కుతూ ఉంటారు. ఏమండి పాప క్రియలు తన జీవితంలో ఉంచుకొని ఏం చేస్తున్నారు? వెళ్ళి మొక్కుతూ ఉంటారు, లేక ప్రార్థిస్తూ ఉంటారు. ఏమండి దేవుడు వినగలిగిన వాడేనండి. కానీ పాపాన్ని నువ్వు దాచిపెట్టుకొని దాన్ని కప్పెట్టుకుంటే దేవుడు దాన్ని మెచ్చడు. అందుకనే పవిత్రమైనది గాను నిష్కలంకమైన భక్తిగా నీ భక్తి నిలబడాలట. దేవునికి స్తోత్రం. ఏమండి అదే అంటున్నాడు యాకోబు పత్రికలో రాస్తూ. యాకోబు గ్రంథకర్త ఏమంటున్నాడంటే ఇదిగో అంటున్నాడు, నీ భక్తి నిష్కలంకమైనదిగా ఉండాల. దాని గురించి మాట్లాడుతున్నాడు. ఆ భక్తి ఏదంటే ఇదిగో చూడండి, విభేదాలు కనపరచదు. దిక్కులేని వారికి, విధవరాళ్ళకి సహాయం చేస్తుంది, ఇబ్బందులు ఉన్న వారికి పరామర్శిస్తుందట. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, లోపల మన భక్తి ఇదిగో నిష్కలంకంగా ఉంటే అనేకులకు మనం ఏమవుతాము? నిజంగా ఆదరించే వారంగా మనం ఉంటాం. మన జీవితంలో మన భక్తి అలాంటి మనల్ని తయారు చేస్తుంది. దేవునికి స్తోత్రం. అర్థమైందా? మనం అలాంటి భక్తిని మన హృదయంలో ఉంచితే మనం ఆటోమేటిక్గా ఎలాగ ఉంటామంటే ఇదిగో దేవుని సన్నిధిలో మనం ఎదిగే విధానాన్ని బట్టి సొసైటీలో మనకు ఏమొస్తుందో తెలుసా? చక్కని నడవడిక కనపడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన బిడ్డల్లో అలాంటి నిష్కలంకమైన భక్తిని మనం ఇవ్వగలిగితే, వారి జీవితానికి నేర్పగలిగితే వారు ఏం చేస్తారు తెలుసా? రానున్న దినాల్లో చక్కని ప్రయోజకులు అవుతారు. చక్కగా వారి జీవితంలో పాపం రానివ్వరండి. వారు నువ్వు పాపం చేయమన్నా, పాపం మాటలు మాట్లాడమన్నా వారు దాన్ని తృణీకరిస్తారు, నెట్టివేస్తారు. దాని పక్కకు ఏం చేస్తారు తెలుసా? దాని పక్కకు నెట్టివేస్తారు. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో నిష్కలంకమైన భక్తిలో మనం ఉండాలి. చూడండి, మొట్టమొదటిగా నిష్కలంకమైన భక్తిగా మన భక్తి ఉండాలి. రెండో విషయాన్ని చూద్దాం. చూడండి, రెండో విషయం యోబు గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. చూడండి, యోబు గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం. మనందరికి తెలిసిన మాట ఇది. 4:6 భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? చూడండి, ఇక్కడ అంటున్నాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీకు లేక నీ నిరీక్షణకు ఆధారము కాదా అంటున్నాడు. హల్లెలూయా. రెండో విషయాన్ని మనం ఆలోచన చేస్తే మన భక్తి ఎలాగుండాలంట? మనకు ధైర్యము పుట్టించేదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏమండి నువ్వు చేసే భక్తి ఏమవ్వాలంట? ధైర్యం పుట్టించాలి. నువ్వు మందిరంలో ప్రార్థిస్తున్నావంటే, మందిరానికి వచ్చావంటే అదొక ధైర్యం. అర్థమైందా? దేవునికి స్తోత్రం. ఏమండి అందరూ ఏం చేస్తారు తెలుసా? ఈ విషయానికి వస్తే కొంచెం బెటరే. ఏంటి ధైర్యంగా ఉంటాను, ప్రార్థన చేయించానులే
అని. కానీ దీంట్లో ఇంకొక విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? నీ భక్తి నీకు శక్తినివ్వాలంట. దేవునికి స్తోత్రం. అమ్మ ఊరు ప్రార్థన చేస్తారులే, వీళ్ళు ప్రార్థన చేస్తారులే, నేను నిశ్చింతగా అది కాదు. ఏమంటారు తెలుసా? నువ్వు చేసే భక్తి అంట నీకు శక్తినివ్వాలా, ఎక్కడ లేని శత్రువుని జయించగలిగిన శక్తినివ్వాలా. అలాంటి ధైర్యాన్ని నువ్వు పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏండి ఎలాంటంటే శక్తినిచ్చేదిగా ఉండాలి. నువ్వు ప్రార్థిస్తే, ఇదిగో నువ్వు భక్తిలో నడిస్తే నీ భక్తి ఏమవ్వాలా? కొన్నిసార్లు అనుకుంటున్నావు ఏమని తెలుసా, నా బొంద నేను చేసిన భక్తికి జరిగిద్దంటావా? ఏమండి కొంతమంది అంటారు. అందుకని అల్ప విశ్వాసులుగా ఉంటాం కొన్నిసార్లు. ఎలాగ తెలుసా? అమ్మ ప్రార్థించామంటే ఏమన్నాయ గారు ఏం జరిగిద్దో ఏమంటారు. ప్రార్థన చేసిన తర్వాత కూడా ఏమవ్వాలంటే అది ధైర్యాన్ని పుట్టించాలి, అది శక్తినివ్వాలి. ఆహా ఇది మన సొంతమే, ఇక నేను జయించగలను అనే శక్తి మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా ఆలోచించారా? ఫలానా సమస్య వచ్చింది, దాని కొరకు ప్రార్థించాం, ఆ యొక్క సమస్య తీరిపోయిందిలే అనే ధైర్యము శక్తితో నువ్వు వెళ్ళావు ఎప్పుడైనా? లేదండి. ఆ విషయంలో అయితే వెనకబడి ఉన్నాం. అందుకని ఏమన్నా తెలుసా? నీ భక్తి నీ జీవితంలో ఏమవ్వాలా? శక్తినివ్వాలా. దేవునికి స్తోత్రం. ఈ కుటుంబం కూడా ఎలాంటి భక్తి చేయాలా? మొట్టమొదటిగా నిష్కలంకమైన భక్తిని మీరు కొనసాగించాలా. రెండోదిగా మీ భక్తి మీకు శక్తిని అంటే ధైర్యాన్ని పుట్టించాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వింటున్నారా మోషే గారు? ఏమవ్వాలా? నిష్కలంకమైన భక్తి. అంతేగాని ఐగో రోడ్నో పోను జరే అడిగికో దుప్పుడు ముచ్చికో పారదం తుంగితాను లేదు కుదరదు. అర్థమైందా? ఎలాగంటే చాటుమాటు ఆ పాపపు క్రియలు మన జీవితంలో రానివ్వకుండా నిష్కలంకమైన భక్తిని మనం కొనసాగిస్తూ, రెండోదిగా ఆ భక్తిలో మనం శక్తిని పొంది మనం ఎక్కడ లేని గొప్ప ధైర్యాన్ని పొందాలి. ఈ లోకానుసారమైన మనుషులు ఇవ్వలేని గొప్ప ధైర్యాన్ని, లేకపోతే ఈ లోకానుసారంగా ఇవ్వలేని ఆ యొక్క బలగం ఇవ్వలేని గొప్ప ధైర్యాన్ని మనం పొందుకోవాలి. ఈ లోకానుసారంగా ఇదిగో నా వెనక ఎంత ఉందిలే అంత ఉందిలే అనే ఆ ధైర్యం కంటే మించిన ధైర్యాన్ని మనం పొందాలి. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. దావీదు జీవితంలో మనం చూస్తాం కదా, బాలుడే కానీ ఎంత ధైర్యం అండి. ఏండి ఎంత ధైర్యం. ఎక్కడ అందరు సైన్యం అంతా ఇగో ఆకోరు లోయలో ఆ యొక్క యుద్ధ రంగాన్ని విడిచిపెట్టి ఆ లోయలో దాక్కొని ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఈయన మాత్రం చూడండి ధైర్యంగా ఒంటరిగా పోరాడడానికి ముందుకు వెళ్ళాడు. ఏమండి దేనిని బట్టి అండి? దేనిని బట్టి? ఒకటే ఒక మాట, ఏదో నా వీరత్వాన్ని చూపెద్దామని పోలేదండి అతడు. ఎలాగ తెలుసా? దేవుని ప్రజలను దూషించేది విన్నాడు. అరే నా దేవుని దూషిస్తాడా, సున్నతి లేని యొక్క ఫిలిస్తీయుడు అని ఆ రోషము కలిగి ఆ ధైర్యం ఎలాగొచ్చిందండి? దేవుని బట్టి వచ్చింది. దేవునికి స్తోత్రం. తన భక్తిని బట్టి నా దేవుణ్ణి దూషించడానికి ఇతడు ఎవరు అనే ఆ ధైర్యాన్ని ఎలాగొచ్చిందండి? దేవుని మీద భక్తిని బట్టాను. ఆ శక్తి ఎలాగొచ్చిందండి? జయించడానికి, పోరాడడానికి ఇతడు నిజంగా చెప్పాలంటే బాలుడు అని రాయబడింది అక్కడ. ఎవరంటే బాలుడై ఉన్నాడు ఇతడు. ఆయన పెద్ద వీరుడేం కాదు, పెద్ద సైనికుడేం కాదు. సైనికులంతా ఆఖరికి రాజుతో పాటు వెళ్ళి ఎక్కడ ఉన్నారు అండి? యుద్ధ రంగంని విడిచిపెట్టి వెళ్ళి దాక్కొని ఉన్నారు, ఆ గుడారాల్లో దాక్కొని ఉన్నారు. అది అసలు బయటికి రావడానికి కూడా ధైర్యం జరిపోవట్లేదు. అక్కడేమో శత్రువు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇదిగో తొడగొడుతున్నాడు, పిలుస్తున్నాడు, రండి రా దమ్ముంటే అని. ఈడేమంటున్నాడు ఏండి? ఈ ధైర్యం చచ్చిపోయింది ఎలా ఏండి? ఆఖరికి దావీదు వెళ్తానని ముందుకు వస్తే ఒరే నువ్వు ఏం చేస్తావురా అంటున్నారు. కానీ ఆయన అంటున్నాడు, యుద్ధము యెహోవాదే, నేను నా సొంత శక్తిని బట్టి కాదు, నా సొంత ధైర్యాన్ని బట్టి కాదు, ఇది దేవుడిచ్చినది అనే ఆ యొక్క మాటను బట్టి ముందుకు వెళ్ళాడండి. దేవునికి స్తోత్రం. ఈరోజు అందుకని మన భక్తి అంట మనకి ధైర్యాన్ని పుట్టించే శక్తిని ఇవ్వాలా. దేవునికి స్తోత్రం. ఉందా మన జీవితాల్లో అలాంటి భక్తి? ఏంటి భక్తి అంటే చేస్తున్నాం, వారే బెటరు మనకంటే అంటున్నాం. మాట్లాడితే ఎవరు వాళ్ళే బెటర్లే మనం చేసే భక్తి కంటే అంటామా? మనదేముంది, వాళ్ళకంటే మనమే, వాళ్ళే బెటర్ మనకంటే. ఎందుకని మనమే చచ్చుబడిపోతుంటాం కొన్నిసార్లు. ఏండి మనం భక్తిని తేల్చేస్తుంటాం కొన్నిసార్లు.
కానీ శక్తిగా ఉండాలంట, ధైర్యముగా ఉండాలా. అందుకనే ఆ భక్తి మనకేమి వాళ్ళ తెలుసా, ధైర్యాన్ని ఇచ్చి శక్తితో నింపాలా. కాబట్టి ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము ఇదిగో మన భక్తి మనకు శక్తినివ్వాలి. దేవునికి స్తోత్రం. మూడో విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మూడో విషయం తిమోతేయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక, రైట్, 6వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. క్షమించాలి, 6:6. సంతృష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. దేవునికి స్తోత్రం. మూడవ విధానం భక్తిలో ఏంటో తెలుసా? ఇక్కడ రాస్తున్న మాట సంతృష్టి సహితమైన భక్తి. ఎలాంటి భక్తి అంట? సంతృష్టి సహితమైన అంటే అర్థం తెలుసా ఏండి? ఆరోగ్యకరమైనది, పుష్టి కలిగినది. ఏండి ఏమంటాం? ఒక లేగదూడ మంచిగా బలంగా ఉంటే ఏమంటాం? అబ్బా, ఇది బాగా కొవ్వు పట్టి చక్కగా ఆరోగ్యంగా ఉందిరా అంటావా? అనవా? ఏండి ఇది ఆరోగ్యవంతమైనదిరా. ఒకవేళ దేన్నన్నా మేకను దేన్నన్నా చూసి కొనాలంటే ఇది ఆరోగ్యకరంగా ఉందంటే మంచిగా దిట్టంగా కన్నబట్టి ఉందండి, దీన్ని కొనవచ్చు, ఇంత కొనవచ్చు అంటారు కదా. దేన్ని బట్టి? దాని యొక్క దేహాన్ని బట్టి, దాని యొక్క బలాన్ని బట్టి. అంటే చూడండి, మన భక్తి సంతృష్టిగా ఆరోగ్యకరంగా ఉండాలి. మన భక్తి ఎలాగ ఉండాలి? పుష్టిగా ఉండాల. అందుకనే ఇదిగో ఇక్కడ అంటున్నాడు, ఆ భక్తి దానికి మించినదనమాట. సంతృష్టి అంటే ఏంటి? దానికి మించింది, ఆ పుష్టికి మించింది, ఆ ఆరోగ్యానికి మించింది. అంత గొప్ప ఇదిగా మన భక్తిని మనం కొనసాగించగలిగితే, ఆ యొక్క సంతృష్టి సహితమైన భక్తిని మనం కొనసాగించగలిగితే, కింద రాస్తున్నాడు ఒక మాట, అది మీకు గొప్ప లాభాన్ని తెచ్చిపెడుతుంది. అంతే కదండి. ఒక మంచి ఎద్దు ఉందనుకోండి, మంచిగా ఉంటే, బలంగా ఉంటే ఎంత అడిగినా ఎంతైనా రేటు పెడతాడు, అంతేనా? అండ్ దున్నడానికి తీసుకుంటాడండి. అది ఒకవేళ బక్కగా ఎండిపోయింది అనుకోండి, తీసుకుంటాడా? ఎందుకండి ఎముకలు కనపడుతున్నా, దాన్ని ఏం తీసుకొని అండ్ బలంగా ఉందనుకో, నా యొక్క ఎకరం సేనైనా దున్నిద్ది, నా బండిని లాగిద్ది, అండ్ నా బండికి ఏ యొక్క బస్తాలు వేసినది లాక్కపోయేటట్టు ఉంది, బలంగా ఉంది అనుకుంటాం, అంతేనా? కానీ బక్కలు చిక్కిపోయి ఎండిపోయి ఉందనుకోండి, ఏం చేస్తాడు? ఆఖరికి నువ్వే అంటావు, అంత ఇచ్చేసి తీసుకో అంటే, అయినా వాడేమంటాడు? అడ్డుగలు ఇచ్చినా వద్దంటాడు. దాన్ని ఎందుకని? దొన్నలేని దాన్ని తీసుకెళ్ళి నేనేం చేసి కోసుకొని తినేనా అంటాడు ఆయన కదా. ఈరోజు మన జీవితాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఆరోగ్యకరంగా ఉంటేనే అదేమవుతుంది? గొప్ప లాభాన్ని తెచ్చిపెడుతుంది. మరి నీ యొక్క భక్తి ఎలాగుంది పరీక్షించుకోవాలి. అర్థమైందా? బక్కసిక్కిపోయిందేమో, ఆరోగ్యం తగ్గిపోయిందేమో భక్తిలో. అందుకని అన్నాను, రోజు ప్రార్థన చేస్తే, రోజు కుటుంబ ప్రార్థన కలిగి ఉంటే ఎలాగుంటాం? చెప్పాలి గట్టిగా. ఏమండి? ఆరోగ్యంగా ఉంటుంది, సంతృష్టిగా ఉంటుంది. రోజు మేస్తే ఎలాగుంటుందండి? మంచిగా దిట్టంగా తయారైద్ది. అంతేగాని 10 రోజులకు ఒకసారి నువ్వు గడ్డి పెట్టావు అనుకో, అదేమైపోద్ది? ఎండిపోద్ది. ఏమండి? మా కోడి ఒకటి అసలు నడవలేకపోతుంది. అది నడిస్తే అట్ట తిరిగి అది తిని వస్తుంది. ఏమండి? ఇప్పుడు మనం పెడితే కానీ దాని ఎక్కడి ఆ ముక్కు దగ్గర పెట్టాలి. దాన్ని ముక్కు దగ్గర పెడితేనే అది పుడుచుకొని తిని దాని వరకు తిని అట్లా నిల్చుంది. ఎందుకంటే నడవలేదు అది. ఏమండి? దానికి ఆరోగ్యం ఉందా అంటే లేదు. ఈరోజు మా నాన్న అంటాడు, అది బాగా బక్క చిక్కిపోయిందిరా, దీన్ని కోసుకొని అన్నా ఎముకలు తప్ప ఏం రావురా అంటాడు ఆయన. కారణం ఏంటి? దానికి పరిపూర్ణంగా ఆరోగ్యంగా ఉండట్లేదు. అది దానికి మంచి ఆహారం లేదు. ఈరోజు నీ భక్తిలో కూడా ఏం లేదు? శక్తి లేదు. ముందుగా చెప్పినట్లుగా ఏం లేదు. ఇదిగో నిష్కలంకము లేదు. ఎలాగుంది? బక్క చిక్కిపోయి, పుష్టి తక్కువై, ఎండిపోయిన స్థితిలో ఉన్నాం. అందుకని ప్రతిరోజు మన కుటుంబంలో ఏం చేయాలి? మనం అయ్యగారు వస్తేనే ప్రార్థనని మంచిగా టిక్ టాక్ రెడీ మొదటమ్మాయి. అర్థమైందా? అయ్యగారు వస్తున్నారు కాబట్టి ఈరోజు
తొందరగా రెడీ అయి ఉందాం. అది కాదు, యేసయ్యని ఇంటికి వచ్చి ఉన్నాడు, ఆ సంగతి చూడట్లేదు నువ్వు. ఏమండి, ఆయన గుమ్మం దగ్గర వచ్చి, ఏమండి, ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది కదా, ఆయన తలుపు యొద్ద నిలబడి అంటే తలుపు తడుతున్నాడు అని. వింటున్నారా? కొర్నేలు గారు వినండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్త వినాలి. ఏమండి, ఇక్కడ తలుపు దగ్గర వచ్చి తలుపు తడుతుండ, తట్టినప్పుడల్లా మీరు గురకబెట్టి నిద్రపోతున్నారు. ఏమండి, ఈ మోషే గారి కుటుంబమే కాదు, మన కుటుంబాలన్నీ. ఆయన కరెక్ట్ 8 గంటలకు వస్తుండు, బియ్యండి అని తేలితే మనతో పోనండి. ఏమండి, పోద్దా పని అలిసిపోయి ఉన్నా నేను పడుకుంటా అని తానం చేసినా చేయకపోయినట్లే మంచంలో కూలబడిపోయి పొద్దునంత తానం చేస్తలే, నాకు ఓపిక లేదండి. అదేమో మంట పెట్టిన మంట ఏమో ఆరిపోద్ది. అర్థమైంది? కానీ మన భక్తిలో ఏం లేదు, శక్తి లేదు. కారణం ఏంటంటే మనం ప్రతిరోజు కూర్చుంటేనే కదా. నేను అందుకని అంటున్నాను, మన కుటుంబాలలో ప్రతిరోజు ఏం చేయాలా? ప్రార్థన ఉండాలి. ఒక పాట పాడి, అర్థమైందా? ఇక్కడ పాడితే మీరు ఎందుకు పాడలేకపోవాలి తెలుసా? అసలు ఇంటికాడే పాడట్లే పాట. మందిరానికి వచ్చి పాడమంటే ఏం పాడతారు? పాడిన పాటే దంచిన వాయే దంచుతున్నారు వచ్చి. అది కూడా సగం సగం తప్పులే. పాడిన పాట కూడా సగం సగం తప్పులే. ఒకరోజు ఒకడు పాడితే ఇంకొక రోజు ఇంకొకరు పాడతాను. ఆరాధన చేతులో అని ఒకరు పాడుతున్నారు. చేతిలో కాదురా నాయన, అది చేతును, చేస్తును, చేతును, ఆరాధన చేతును. కాకపోతే చేతిలో 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 నీ చేతిలో. ఏమండి, ఎందుకని నేనేమంటానంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. అంటే నేను ఆ విషయాన్ని మేము పాయింట్అవుట్ చేసి మిమ్మల్ని చేయడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు పాడాలి, పాట పాడాలి, రోజుకి ఒక పాట. మా పిల్లలు కొత్త కొత్తగా ట్రై చేస్తుంటారు. నేనే పుసుక్కున్నారే కంగారు పడి పాడేయకుండా, రాకపోతే అక్కడ మళ్ళీ అబాస్ పాలవుతాం. ఏదో ఒకటి మీకు వచ్చేదాకా దీన్నే పాడండి అంటుంటాను. దేవుని స్తోత్రం. అర్థం అయినా సరే వాళ్ళు కొత్త కొత్తయే ట్రై చేస్తుంటారు. కారణం ఏంటి తెలుసా? వారు రోజు కూర్చొని ఏదో ఒక పాట ట్రై చేస్తూ ఉంటారు, పాడడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే రోజు పాడతారు వాళ్ళు. అండ్ ఒక్కోసారి నేను ఈ ప్రార్థనకి వెళ్ళి ఆ ప్రార్థనకి వెళ్ళి నేనే వాళ్ళతో కలిసి పాడలేనులే కానీ వారు ఖచ్చితంగా రోజు ఒక పాట ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఈరోజు మన జీవితాల్లో అండ్ ఒక పాట పాడి ఒక 5 వచనాలు వాక్యం చదివినా మంచిదే, దేవునికి స్తోత్రం. ఏమండి, ఒక అధ్యాయం చదివితే అసలు ఒక అధ్యాయం చదవాలి. కానీ మీరు అసలే స్టార్టింగ్ ట్రబుల్లో ఉన్నారు కదా, స్టార్టింగ్ ట్రబుల్ కాబట్టి అందుకని 5 వచనాలు చెప్పారు. మా ఊళ్ళో 10 వచనాలతో మొదలెట్టాం. పోయిన సంవత్సరం అంతా 10 వచనాలు. మరి వాళ్ళ అమ్మేమో ఈసారి ఇక అధ్యాయం చదవాల్సిందే అని పట్టుబట్టి, దేవునికి స్తోత్రం. ఏదేమైనప్పటికీ మన జీవితాల్లో మనము ఖచ్చితంగా ఈరోజు మనము ఏం చేయాలి తెలుసా? మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగింప చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు మన కుటుంబంలో ఏం చేయాలా? ప్రాక్టీస్ చేయాలి. దేవునికి స్తోత్రం. అది మన భక్తిని ఎండిపోకుండా కాపాడేది, సంతృష్టిగా ఉంచేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని అంటూ ఉన్నాడు, మీరు ఎలాగుండాలి తెలుసా? సంతృష్టి సహితమైన ప్రార్థన. ఏండి, మీరు అందుకని ఆదివారం రాగానే మీరు రాసుకోండి, చక్కగా ప్రార్థన చెప్తారు కదా. ఏండి, ఎవరు రాసుకునేది నేను చూడట్లా. ప్రార్థన చేయండి అంటే సరేనా అయ్యగారు అంటున్నారు. రోజు ఒకవేళ మీరు ప్రార్థన చేస్తే ఏం ప్రార్థన చేస్తారు? మంచిగా నిద్ర పట్టేటట్టు చూడు ప్రభువా, తలనొప్పి తగ్గేటట్టు చూడు ప్రభువా, నీకోసం నువ్వు ప్రార్థన చేసి వేరే ప్రార్థనే లేదు. ఏమండి, వేరే ప్రార్థన ఏమనుందా? లేవగానే థ్యాంక్ యూ ప్రభువా, ఈరోజు చేసే పనంతా దీవించు, మంచిగా ఆహారం దొరికేటట్టు దీవించని మరలా ఆమెనంటావు. ఇక నీ గురించి ప్రార్థన చేసేదే తప్ప పక్కనోడి గురించి. మరి సమాజాన్ని ఏం కాపాడుతాం మనం? ఏమండి, సమాజానికి ఏమో ఉన్న సంఘస్థులు ప్రార్థన అవసరతలే నువ్వు చెయ్యవు అయితే. కానీ ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే మంచిదండి. దేవునికి స్తోత్రం. కొంతమంది ఆయన చేస్తున్నారని నమ్ముతున్నాను. మరి నా నమ్మకం ఒమ్ము కాదని నేను అనుకుంటాను. నిజమేనా? అది ఆమె. దేవునికి స్తోత్రం. సలోమన అన్నది అయ్యగారి తిప్పలు భరించలేక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిదే.
ఈరోజు మన భక్తిలో అది ఉండాలా. ఏముండాలా? సంతృష్టి, ఆరోగ్యకరమైన భక్తి మనం చేయగలగాలి. దేవునికి స్తోత్రం. అందుకనే 3 విషయాలండి భక్తిలో. 3 విషయాలు. మొట్టమొదటిగా నిష్కలంకమైన భక్తిగా ఉండాలి మన భక్తి. అసలు అపవిత్రతే రాని. ఎక్కడ కాంప్రమైజ్ అయిపోదాంలే ఎందుకు, బొచ్చాడు మంది తిని జరిగినారు నిమిత్త ఇక్కడ వస్తే అండ్ మొన్న ఒక రోజు తమ్ముడు తీసుకుని అంటే మన జీవితాల్లో చూడండి కొన్నిసార్లు మటన్కి కకృతి పడి అక్కడ బలిసిందని తిని కదా. ఈరోజు మన జీవితాల్లో కొన్నిసార్లు అపవిత్రమైనవి మనము నిష్కలంకంగా ఉండాలి. మన యొక్క హృదయాలలో కానీ మన యొక్క చూపుల్లో కానీ నిష్కలంకమైన భక్తి కనపడాలి. దేవునికి స్తోత్రం. అందుకని ప్రియమైనది నిష్కలంకమైనదిగా ఉండాలి. రెండోదిగా శక్తి కలిగినదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ శక్తిలో గొప్ప ధైర్యం ఉంటుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు దేనినైనా ఎదిరించడానికి ధైర్యాన్ని దేవుడు పుట్టిస్తాడంట. అందుకని ఎలీఫజు అడుగుతున్నాడు, ఏమని తెలుసా? నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అంటున్నాడు. నువ్వు శక్తి కలిగిన భక్తిలో ఉంటే ఏం పుట్టిస్తుంది? అది మనకి ధైర్యాన్ని పుట్టిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడోదిగా సంతృష్టి సహితమైన దైవభక్తి. దేవునికి స్తోత్రం. అది ఆరోగ్యకరమైనది, అది పోషకాలను ఇచ్చేది. ఇంకొక మాట చెప్పాలంటే ఆరోగ్యకరమైనది, అది పోషకాలను ఇచ్చేది. ఇంకొక మాట దీంట్లో వివరించాలంటే నీకు ఎలాంటి వ్యాధిని రానివ్వదంట. లోపల ఆరోగ్యంగా ఉందనుకో అన్ని భాగాలు, రోగ నిరోధక శక్తి ఏమవుతుంది? పెరుగుతూ ఉంటుంది. లోపల రోగ నిరోధక శక్తి పెరిగితే ఏమవుతుంది? ఏ రోగాన్ని వైరస్ని రానివ్వదు. ఒక లోపలికి వచ్చింది అనుకో వెంటనే అని చేస్తూ ఉంటుంది. కొంతమందికి తొందరగా జ్వరం రాదు. ఏమండి కొంతమంది ఉన్నారా? నాకు చాలా మన దాంట్లో కూడా చాలామంది, కొద్దిమంది బాగా తరచుగా జ్వరాల్లో పడుతుంటారు. కొంతమంది అసలు జ్వరం వచ్చినట్టు అనిపించదు వాళ్ళు. ఎందుకురా అంటే వాడికి రోగ నిరోధక శక్తి ఎక్కువ. ఏదొచ్చినా అని చేస్తుంటుంది అది. ఒకరోజు కొంచెం బలహీనం అనిపించాడు అనుకో, వెంటనే శరీరాన్ని వాడు కొంచెం ఆరోగ్యకరంగా ఉంచుకున్నాడు అనుకో, అదేం చేస్తుందంటే ఆ రోగ నిరోధక శక్తి పెరిగి ఆ రోగాన్ని తీసేస్తుందట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు మీరు అలాంటి భక్తిని మీరు పెంచుకోవాలి. దేవునికి స్తోత్రం. అపవిత్రత వచ్చిన వెంటనే ఆ యొక్క భక్తి, ఆ యొక్క సంతృష్టి కలిగిన భక్తి ఏం చేస్తుంది? దాన్ని నలిపేస్తుంది అంట. మరలా అల్ప విశ్వాసము, భక్తిహీనత రాకుండా ఏం చేస్తుంది? నలిపేస్తుంది, తీసేస్తుంది, తొలగిస్తుంది. కాబట్టి నిన్ను ఆరోగ్యకరంగా భక్తిలో నిలబెడుతుంది. దేవునికి స్తోత్రం. అలాంటి భక్తిని నువ్వు కొనసాగించాలని కోరుతూ, ముఖ్యంగా కుటుంబం వారికి కూడా అలాంటి భక్తిని కొనసాగించాలని కోరుతూ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.